మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లాలో రామసముద్రం మండలంలో జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో శ్రీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, ఇలాగా కేక్ కటింగ్ చేసి బాణసంచా పేల్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేండ్లు సుఖ సంతోషాలతో ఉండాలనేసి కొనియాడుతున్నారు. మరిన్ని విశేషాలు ఆ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనసేన నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున మదనపల్లి నియోజకవర్గం అయినటువంటి రామసముద్రం మండలంలో మన జన సైనికులు ఊలపాడు పంచాయతీ అయినటువంటి నరసాపురం మండలం నుంచి ఎంజీపీ వినోదన్న గారు వచ్చి, అలాగే జనార్దన్ అన్న గారు, వారి తరపున జన సైనికులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఇంత ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. రామచంద్రం మండలంలో ఉన్నటువంటి మన జన సైనికులందరికీ ఈ రోజు పవన్ కళ్యాణ్కి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ఈ రోజు రామచంద్రం మండలంలో మన జన సైనికుల కేడర్ తరపున అందరూ కూటమి తరపున కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. అలాగే ఇక ముందు కూడా రామచంద్రం మండలం నుంచి జన సైనికులు పటిష్టంగా పనిచేస్తూ రాబోయే నెక్స్ట్ తరాల ఎన్నికల్లో కూడా చాలా మెజారిటీని కూడా తీసుకొస్తామని చెప్పేసి మన గౌరవనీయులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నామండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన జన సైనికులు వేలాది మంది ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం, అలాగే తదుపరి కార్యక్రమాలు చేయడం జరిగింది. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఈరోజు అందరు వారు అంటే శత్రువు లేనటువంటి ఎవరు అంటే మా పవన్ కళ్యాణ్. ఎక్కడో సినిమాల దినానికి కోట్లు సంపాదించుకునేవాడు వచ్చి ప్రజల కోసం, ప్రజలతోనే మమేకమై ప్రజలతో ఉండాలని, ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో పార్టీ పెట్టి, పార్టీ ద్వారా ఈరోజు ఎవరికి లేనంత మోడీ గారు తుఫాన్ అన్నాడు. మనిషి కదా ఆయన, తుఫాన్ అన్నాడు. అంటే ఆయనకి ఎంత పేరుంది, ఒక మోడీ ప్రధానమంత్రి ఆయన మెచ్చుకున్నా అంటే ఆయనకి ఎంత పేరుంది. ప్రజలు ఏమంటే నేను సంపాదన కాదు ముఖ్యము, నా ప్రజలకు నేను సేవ చేయాలా, నా ప్రజలు బాగుండాలా అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి గ్రామంలోన సిమెంట్ రోడ్లు, ఆయన పంచాయతీ మినిస్టర్ ప్రతి గ్రామంలో, ఇది గిరిజన ప్రాంతాల్లో అయితే అరుక, విశాఖపట్నం ఆ ఏరియాలో అయితే పోయే రోడ్లు లేవు. దగ్గర 2300 కోట్ల రూపాయలు రోడ్లు వేసి అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మొన్నే 15 దినాలైంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. 4000 రూపాయలు పింఛను, అమ్మఒడి, ఆ తల్లికి వందనం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వంలో మా పవన్ కళ్యాణ్ సారథ్యంలో బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగల. ఈ కార్యక్రమం జయవంతంగా మా తెలుగు రాష్ట్రాలు రెండు మా పవన్ కళ్యాణ్ సేవల్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజు రామచంద్ర మండలం జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అలాగే అన్నదానాలు కూడా అందరూ చేస్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం మంచిగా చేయాలనేసి కోరుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. సో ఈ రోజున రామసముద్రం మండలం మదనపల్లి నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లాలోని రామసముద్రం మండలంలో మన జన సైనికులంతా కలిసి కట్టుగా ఒక యూనియన్ గా ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన వేడుకలు చాలా గ్రాండ్ గా చేస్తున్నామండి. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈ రోజు మన రామసముద్రం జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు భారీగా చేయడం జరిగింది. భారీగా కేక్ కటింగ్ మరియు అన్నదానము చేయడం జరిగింది. ఇట్లా జన సైనికులు ప్రతి ఒక్కరూ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు భారీగా చేయడం జరిగింది. అలాగే ఇట్లాంటివి మరెన్నో చేయాలని మేము జన సైనికులు రామసముద్రం ఇంకా కోరుతున్నాము. జై జనసేన, జై హింద్.